కొన్ని దేశాల్లో జాతీయవాద ప్రభుత్వాలు ఏర్పడుతుంటే, వామపక్ష ప్రభుత్వాలు కూలిపోతుంటే, కొన్ని దేశాల్లో జాతీయవాద ప్రభుత్వం దెబ్బతింటుందనడానికి సాక్ష్యం హంగరీలో జరిగింది. దాదాపు 16 సంవత్సరాలుగా హంగరీని పరిపాలించిన జాతీయవాద పార్టీ ఓటమి పాలైంది. 199 సీట్లున్న పార్లమెంటుకి ఆదివారం జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష టిస్జా పార్టీకి 138 స్థానాలు దక్కాయి. 3/2 మెజార్టీని కాబోయే ప్రధాని పీటర్ మగ్యార్కి చెందినటువంటి పార్టీ సాధించింది. హంగరీలో 2010 నుంచి ప్రధాని విక్టర్ ఓర్బన్కి చెందినటువంటి విడెజ్ పార్టీ పరిపాలన సాగిస్తోంది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు, మరోవైపు రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్కి సన్నిహితుడిగా పేరు పొందడమే కాకుండా యూరోప్లో శాంతికి పెనుముప్పుగా గుర్తింపు పొందిన హంగరీ ప్రధాని విక్టర్ ఓర్బన్ ఓటమి పాలు కావడం మీద యూరోపియన్ దేశాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు యూరోప్ గెలిచింది, యూరోపియన్ విలువలు గెలిచాయంటూ స్పెయిన్ ప్రధాని ఫెడ్రో సాంచెజ్ పేర్కొన్నారు. మళ్ళీ ఒకటయం అద్భుత విజయం అంటూ పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ వ్యాఖ్యానించారు. వాస్తవంగా హంగరీ పేరుకి జాతీయవాదం తప్పించి వామపక్ష ప్రభుత్వాలతోనే బాగా అంటకాగింది. వామపక్ష భావజాలాన్ని ప్రదర్శించింది అక్కడ. ఎట్లాగంటే అమెరికా మీదన గొడవలు, ప్రతిదానికి ఇప్పుడు ఉక్రెయిన్ మీదకి సంబంధించి ఆయుధాలు ఇచ్చే విషయంలో, డబ్బులు ఇచ్చే విషయంలో అనేక సార్లు వీటో పవర్ వాడింది హంగరీ. అప్పుడు ఎవరికి సపోర్ట్ చేసినట్టు? ఇది ఓవరాల్ యాక్టివిటీ. తద్వారా చిత్ర విచిత్ర వ్యవహారాలు చేసినటువంటి అధ్యక్షుడు పడిపోయాడు. కాకపోతే జాతీయవాద పార్టీ పడిపోయింది కాబట్టి అంటూ ఇప్పుడు ఇండియాలో బాగా ప్రచారం చేస్తారు. ఎందుకంటే రేపు మోడీని దించాలంటే అదిగో మోడీ పని కూడా అయిపోతుందని చెప్పే ప్రయత్నం చేస్తారు.